హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. సో ఈరోజు అయితే వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నాగార్జున గారు వచ్చి ఎవరెవరు ఏమేమి చేశారు మొత్తం కూడా చెప్పే టైం అందరూ వెయిట్ చేస్తున్నాం కదా ప్రేక్షకులు అందరం. సో ఈరోజు వచ్చేసి మనకి బిగ్ బాస్ హౌస్లో ఫ్రైడే ఏం జరిగిందో డైరెక్ట్గా నాగార్జున గారు ఒక సాంగ్తో ఎంటర్ అయిన తర్వాత ఫ్రైడే రోజు ఏం జరిగిందో అది చూపించారు. సో ఫ్రైడే ఏమైంది అన్నది మాట్లాడుతున్నప్పుడు నిన్న అంతా క్లాన్లు మారిన తర్వాత బిగ్ బాస్ బ్యాండ్స్ ఇవ్వడం అవన్నీ ఏం చూపించలేదు. సో అది లైవ్లో నిన్న జరిగిపోయింది. తర్వాత డేలో నబిల్ ఆదిత్య గారు సోఫా ఏరియాలో గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు అరే ఏంట్రా ఈ పవర్ అప్ నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏంటి సీత అర్థం కావట్లేదు అంటే అప్పుడు నబిల్ చెప్తాడు సీతకి నిఖిల్ అంటే ఇష్టం అంటే, ఓ అవునా ఇది నాకు తెలీదు, నేను ఎక్కడ ఉంటున్నాను రా, హౌస్లో ఉంటున్నానా ఇంకెక్కడైనా ఉంటున్నానా అన్నట్టు కామెడీ చేస్తాడు ఆదిత్య గారు. సీతకి నిఖిల్ అంటే పర్సనల్గా ఇష్టమని అప్పుడు నబిల్ చెప్తాడు. సో దాని తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ప్రమోషన్ టాస్క్ చూపించారు. సో మణికంఠ దీనికి సంచాలకుడు. ఏంటంటే స్టైల్ ర్యాంప్ వాక్ ఉంటుంది కదండి, అది నడవాలి. ప్రిజ్మా వాళ్ళ లెగ్గిన్స్ అనమాట. సో ఇది ఆడవాళ్ళకి సంబంధించిన లెగ్గిన్స్. సో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కదా. సో స్పాన్సర్ టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా చాలా బాగా లెగ్గిన్స్ వేసుకొని నడిచారు, ర్యాంప్ వాక్ చేశారు. సో సోనియా తర్వాత విష్ణు తర్వాత ప్రేరణ, సీత. ఇక్కడైతే అమ్మాయిలందరూ చాలా కలిసికట్టుగా చాలా అన్యోన్యంగా చాలా అంటే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి స్పాన్సర్స్ నుంచి గిఫ్ట్లు కూడా ఇచ్చేశారు. సో దాంతో ఆ సీన్ అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. సో ర్యాంప్ వాక్ మా గురించి మాట్లాడుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. సో దీని మణికంఠ ఎందుకు నోరాగదు అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మణికంఠ ఏమో సోనియాతో నువ్వు సేవ్ అవుతావు అంటే సోనియాకి టెన్షన్ మొదలైందండి. తను పోతుందేమో అని ఎందుకు టెన్షన్ చెప్తుంది, సిక్స్త్ సెన్స్ చెప్తున్నట్టుంది సోనియానే వెళ్ళిపోతుందని. సో సోనియా బాధపడుతూ ఉంటే మణికంఠ నువ్వేం అలా అవ్వవు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తర్వాత రాత్రిపూట పృథ్వీ, సోనియా, నిఖిల్, లక్ష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నీకు విష్ణు గురించి మాట్లాడుతుంటారు, ఫీలింగ్స్ నిజమేనా లేదా అన్నట్లు వీళ్ళు మాట్లాడుకుంటూ గుసగుసలాడుతూ ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, యష్మి మైక్ వేసుకో, నిఖిల్ మైక్ వేసుకో, సోనియా మైక్ వేసుకొని మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మన నబిల్ గాఢ నిద్రలో ఉంటాడటండి. సో నబిల్ ఏమో కళలో వెళ్ళిపోయి డ్రీమ్స్లో ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉన్నాడట, అక్కడ కబాబ్ తింటున్నట్టు కళ వచ్చిందట. మధ్యలో నిఖిల్, యష్మి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ ఉంటే మన ఆ కళ్ళలోకి మన నిఖిల్, యష్మి ఎందుకు వచ్చారా అని చెప్పేసి నబిల్ లేచి ఏందిరా నేను సౌదీ అరేబియాలో ఉంటే మధ్యలో నిఖిల్ ఎందుకు వచ్చాడు, యష్మి ఎందుకు వచ్చిందని కామెడీ చేశాడు. సో మిడ్ నైట్ అయితే జరిగింది. తర్వాత డైరెక్ట్గా నాగార్జున గారు హౌస్ చూద్దామని చెప్పినప్పుడు సో హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అందరూ ఉన్నప్పుడు ఫస్ట్ నాగార్జున గారు కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టేసరికి అందరూ భయపడతారు. ఇంట్లో చాలా గుసగుసలు ఎక్కువయ్యారండి చూద్దామని చెప్పేసి నాగార్జున గారు అంటారు. సో వీళ్ళందరూ కూడా రిలాక్స్ అయిపోయి హాయ్ నాగార్జున గారని గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తున్నప్పుడు నాగార్జున గారు సీరియస్గా ఫేస్ పెట్టేసరికి ఈరోజు మనకి ఏదో క్లాస్ ఉందని అందరూ భయపడతారు. సో రిలాక్స్ గాయ్స్, ఈరోజు అలాంటిది ఏం లేదని నాగార్జున గారు చెప్తారు. సో దాని తర్వాత నాగార్జున గారు డైరెక్ట్గా యష్మిని అడుగుతారు, ఏమని, యష్మి బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది అని చెప్పేసి ఒక చిన్న చురకేస్తారు. సో పాప అక్కడ మనకి యష్మికి అర్థం కాలేదు, ఎందుకంటే మణికంఠని ఇక్కడ బాయ్స్ ఎవరు ఉన్నారు, మణికంఠ బాయ్స్ లెక్కలకు రాడని ఆ రోజు కామెంట్ చేసింది కదండి థర్స్డే ఎపిసోడ్లో. సో దాన్ని ఫస్ట్ తీసుకొచ్చారు నాగార్జున గారు. యష్మికి ఏం అర్థం కాలే, అయితే కౌంట్ చేస్తుంటే ఇప్పుడు లెక్కేస్తున్నావా అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. తర్వాత నాగార్జున గారు కూర్చో అని చెప్పేసి ఈరోజు మనం ఆటలో జీరో హీరో అనే టాస్క్ ఆడదామని చెప్పేసి అంటారు. ఈరోజు సాంగ్ కూడా మనకి జీరో హీరో అనే ఒక సాంగ్ వచ్చింది కదండి. సో అది టాస్క్ రిలేటెడ్గా సాంగ్ వేశారు. ఆ సాంగ్తోనే మన నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. సో జీరో ఎవరు హీరో ఎవరు మీ పరంగా అని చెప్పేసి నాగార్జున గారు ఒక ఆట పెట్టారు. సో దానిలో వచ్చేసి ఎవరు హీరో, ఆటలో ఎవరు హీరో, ఆటలో ఎవరు జీరో అనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ మణికంఠ అని అడిగినప్పుడు మణికంఠ చాలా క్లారిటీగా సీత హీరో, ఎందుకంటే తన క్యాప్టెన్సీ నచ్చింది, అదే తన క్లాన్ చీఫ్గా నచ్చింది, టీంని బాగా అంటే బాగా నడిపిస్తుంది, క్లారిటీగా నడిపిస్తుంది, అందరి మాట వింటది, తను హీరో అని చెప్పేసి ఆ కిరీటాన్ని పెట్టాడండి. సో జీరో అని చెప్పేసి స్టాంప్ వేయాలన్నమాట వాళ్ళ మొహం మీద, ఇంటూ మార్క్ ఉంటుంది, ఆ స్టాంప్ వేయాలి వాళ్ళ మీద. జీరో వచ్చేసి నైన్గాకి ఇచ్చాడు. ఏమనంటే గేమ్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఉంది కానీ మెల్లమెల్లగా తన గేమ్ అంతా పడిపోతుంది సార్ అని చెప్పేసి చెప్పాడు. దానికి నాగార్జున గారు కూడా 200% కరెక్ట్ చెప్పావు మనకంట, చాలా క్లారిటీగా ఉన్నామని చెప్పి మెచ్చుకున్నారు. సో తర్వాత ఏమైంది అంటే యష్మిని పిలిచినప్పుడు యష్మి
నబిల్ని హీరో చేసింది. సో ఎలా గేమ్ ఆడాలో, ఎవరు ఎలా చేయాలో ప్రతి విషయంలోనూ తను 100% ఇస్తున్నాడు సార్. తను నాకు బాగా నచ్చాడు అంటే అలా అని చెప్పగానే ఓ థ్యాంక్ యూ అని నబిల్ అంటాడు. తర్వాత నైనిక సేమ్ నైనికనే సార్ నాకు కూడా. ఎందుకంటే తనకు ఫస్ట్‌లో ఉన్న క్లారిటీ ఇప్పుడు లేదు. ఎందుకో రోజు రోజుకి తన గ్రాఫ్ పడిపోతుంది నైనిక అని చెప్తే నాగార్జున గారు అమ్మ నైనిక చూసుకో అని చెప్తారు. సరే సార్ అంటది. తర్వాత నబీల్‌ని పిలిచినప్పుడు నబీల్ వచ్చేసి పృథ్వీకి ఇస్తాడండి. ఇది చాలా మంచిగా అనిపించింది. సీతకి ఇస్తాడేమో అనుకున్నాం మనమంతా. కానీ పృథ్వీకి ఇచ్చి కిరీటం పెట్టేసి ఎందుకంటే బెలూన్ టాస్క్‌లో నాతో పాటు గట్టి పోటీ ఇచ్చాడు. నవ్వుతూనే గేమ్ మొత్తం ఆడాడు. నేను సఫర్ అవుతున్నా సరే తనైతే ఎక్కడ కూడా అలాంటి స్ట్రెస్ ఏం చూపించకుండా చాలా హ్యాపీగా ఆడాడు సార్. పృథ్వీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. నాకు గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పేసి పృథ్వీకి కిరీటం పెట్టాడు. అప్పుడు అందరూ కూడా క్లాప్స్ కొడతారు. నాకు కూడా అలాగే అనిపించింది. పృథ్వీ యు ఆర్ మై డోపమైన్ అని నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు. సో తర్వాత సాంగ్ డెడికేట్ చేశాడు విష్ణుకి అని చెప్పేసి నాగార్జున గారు అన్నారనమాట. సో తర్వాత వచ్చేసి నీకు ఎవరు జీరో అనిపించగానే మణికంఠ చెప్పాడు. ఎందుకంటే తనకి ఒక క్లారిటీ లేదు సార్, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు అని అంటే మణికంఠ నువ్వు ఎందుకు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నావు అని అప్పుడు వీడియో వేశారండి. ఆ వీడియోలో మణికంఠ ఏం చెప్తాడంటే నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాను వాళ్ళందరితో చెప్తాడు. మళ్ళీ డెసిషన్ అడిగినప్పుడు వీళ్ళందరి ముందు నో నేను కావాలని చేసుకోలేదని చెప్తాడు. వాళ్ళ టీంలో బయటకు వచ్చే సీన్ ఉంది కదండి. మొన్న గేమ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు శక్తి టీం నుంచి ఒకళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు మణికంఠ నేనే వెళ్తా అంటాడు. మళ్ళీ తర్వాత నేను వెళ్ళలేదు వీళ్ళ వల్లే వచ్చానని చెప్పి ప్రేరణతో అన్నప్పుడు నాగార్జున గారు అడుగుతారు ప్రేరణ నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందంటే వచ్చింది సార్ అని చెప్పి చెప్తుంది ప్రేరణ. ఈరోజు చాలా జోష్గా ఉంది ప్రేరణ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆదిత్య గారిని పిలిచినప్పుడు ఆదిత్య గారు మీకు ఎవరు హీరో ఎవరు జీరో అంటే ఇక్కడ కూడా ఆదిత్య గారు చాలా ఈ ఆశ్చర్యకరమైనది ఏంటంటే నిఖిల్ అని చెప్పేసి కిరీటం పెట్టారు. నిఖిల్ తన లీడర్షిప్ కానివ్వండి తన పనులు కానివ్వండి అన్నీ కూడా 100% ఇస్తాడు. నాకు నిఖిల్ చాలా నచ్చాడని చెప్పేసి ఆదిత్య గారు నిఖిల్ని మెచ్చుకున్నారు. నెక్స్ట్ మణికంఠ కూడా అంతే. తన ఆటలో చాలా వెనకబడిపోయాడు, డెసిషన్స్లో వెనకబడిపోయాడని మణికంఠకి ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి నైనిక, నాగార్జున గారు నైనికని పిలిచినప్పుడు నైనిక వచ్చేసి సీత పేరు చెప్తుందండి. ఫస్ట్ ఏమో నైనిక మన నిఖిల్కి ఇస్తుందేమో అనుకున్నాం కానీ సీతకి పేరు చెప్పి యాజ్ ఏ చీఫ్గా నేను ఆ టీంలోకి వెళ్ళినందుకు చాలా గర్వపడుతున్నాను సార్. చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. తను చాలా సెంటిమెంటల్ ఫుల్ ఎమోషనల్స్ ఉంటాయని అన్నారు కానీ తను చక్కగా హౌస్ని రన్ చేస్తుంది, మా టీంని రన్ చేస్తుందని నైనిక హీరో అంటే ఆ కిరీటాన్ని సీత మీద పెట్టింది. జీరో ఎవరంటే మణికంఠకి ఇచ్చేసింది. ఏంటంటే సేమ్ సార్ నేను ఎలా అయితే వెనకబడ్డానని చెప్తున్నాడు తను కూడా అంతే. టాస్క్లో సాక్రిఫైస్ చేయడం ఓవర్ థింక్ చేయడం నాకు నచ్చలేదు సార్ అని చెప్పింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ అని అడిగినప్పుడు నబిల్ హీరో అని చెప్పింది. ఎందుకంటే అన్ని విషయాలను తను 100% ఇస్తాడు సార్. కానీ మొన్న మాకు అన్యాయం జరిగింది ఆ రేషన్ టాస్క్లో వచ్చేసి నిఖిల్ వాళ్ళకి ఇచ్చాడు, నాకు అది నచ్చలేదు సార్ అని చెప్పేసి అంది. అప్పుడు విష్ణు మంకీ ఎలా సీతను అనమాట మంకీ ఎలా అరుస్తుంది, డాంకీ ఎలా అరుస్తుంది, పికాక్ ఎలా వస్తుంది అని కొంచెం కామెడీ చేశారు నాగార్జున గారు. తర్వాత జీరో ఎవరు అంటే నిఖిల్కి ఇచ్చింది. ఏంటి అంటే ఒక పప్పులాగా ఆడుతున్నాడు, తన స్ట్రాటజీ ఏమో అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది అంటే క్లియర్గా చెప్పమ్మా అని నాగార్జున గారు అడిగినప్పుడు తనేమో గ్రూప్ గేమ్ ఆడదామన్నాడు సార్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా మనమందరం కలిసికట్టుగా ఆడదామన్నాడు. తర్వాతకు వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేసి నా క్లాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి సీత అడిగినప్పుడు అలా చెప్పాడు అని అంటే అప్పుడు సీతను అడిగారు నాగార్జున గారు. అప్పుడు సీత కూడా సార్ నాకు కూడా అదే అనిపించింది, నాకు ఒక మాట చెప్పాడు తనకు ఒక మాట చెప్పాడు, వచ్చే వాళ్ళని ఆపాలని చెప్పాడు, మళ్ళీ ఇక్కడేమో ఇలా చెప్పాడు అని అంటే ఏంటి నిఖిల్ అనగానే సార్ కొంచెం మిస్ఫైర్ అయింది సార్ అని అంటే మిస్ఫైర్ అయిందా లేకపోతే ఏమైనా మిస్ వల్ల నువ్వు ఆ కారణం చెప్పావా అనగానే కెమెరా మొత్తం సోనియానే చూపించిందండి. అప్పుడు సోనియా నేనేమి నన్ను ఇన్వాల్వ్ చేయదు చారి గారు అన్నట్టు సోనియా అట్లా ఫీల్ అయింది. సో నిఖిల్ నువ్వు కొన్ని డెసిషన్స్ సరిగా తీసుకోవట్లేదు, అందరూ నిన్ను నారదా అంటున్నారు అనగానే మళ్ళీ పృథ్వీని చూపించారండి. ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ విష్ణుతో అన్నాడు కదా మనోడు నారదమణిలాగా ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళకే చెప్తుంటాడు సమాధానాలు, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి నచ్చిన సమాధానం చెప్తాడు కదా మనోడు నారద అని చెప్పేసి అన్నాడు కదా. అందుకనే నాగార్జున గారు కావాలనే తన ఎపిసోడ్ చూస్తున్నాడు అని అనిపించుకోవడానికి మరేమో నాగార్జున గారు నారద అవుతున్నావు నిఖిల్ చూసుకో అని చెప్పినప్పుడు కెమెరా మొత్తం కూడా పృథ్వీని చూపించింది. అమ్మో పృథ్వీ ఇప్పుడు నేను ఎక్కడ బయటపడతాను అన్నట్టు పృథ్వీ ఫేస్ పెట్టాడు. సో అలా ప్రేరణ నబిల్కి హీరో ఇచ్చింది, నిఖిల్కి జీరో ఇచ్చింది. ఫెయిల్డ్గా యాజ్ ఏ పర్సనా లేకపోతే గేమ్లో ఫెయిల్డా అని చెప్పి అడిగినప్పుడు ఫెయిల్డ్గా యాజ్ ఏ పర్సన్ సార్ అని చెప్పేసి ఫెయిల్డ్గా అయితే పర్సన్ కాదు సార్ నబిల్ అని చెప్పేసి అంది. ఎందుకంటే సోనియా అంది కదండి నామినేషన్స్లో నబిల్ని
ఫెయిల్డ్ యాజ్ ఏ సంచాలక్, ఫెయిల్డ్ యాజ్ ఏ పర్సన్ అని అంది కదా. సో ఆ విషయాన్ని కూడా నాగార్జున గారు ఇక్కడ గుర్తు చేశారు. అప్పుడు ప్రేరణ అంటది నబిల్ చాలా హీరో సార్, ఈయన చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి దయాగలం అన్నట్టు హ్యూమన్ బీయింగ్ అని చెప్తుంది. సో ప్రేరణ తర్వాత నెక్స్ట్ సోనియాని బిగ్ బాస్ నాగార్జున గారు పిలిచారు. నెక్స్ట్ నాగార్జున గారు సోనియాని అడిగినప్పుడు పృథ్వీ హీరో సార్, తన యాంగర్ ఇష్యూస్ అన్ని తగ్గించుకున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, తను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు, ఇంకే విధంగా ఇంప్రూవ్ అవ్వాలని సలహాలు తీసుకుంటున్నారు సార్ అంటే నాకు కూడా అదే అనిపిస్తుందని మళ్ళీ అందరూ క్లాప్స్ కొడతారు. థ్యాంక్ యూ సార్ అంటాడు. సో పృథ్వీకి కిరీటం పెట్టేస్తుంది. తర్వాత జీరో ఎవరంటే మణికంఠ. అంటే మణికంఠ చాలా ఫస్ట్ వీక్ నుండి మిస్టేక్స్ ఎతకాలని ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. నాలో కూడా అక్క ఇది తప్పు అది తప్పు అని చెప్తాడు తప్ప ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. సో మణికంఠ నాకు నచ్చలేదని చెప్పేసి జీరో పెట్టింది. సో క్లాన్ డెసిషన్ మేము అందరం తీసుకున్నప్పుడు ఓకే అన్నాడు, మళ్ళీ తర్వాత ఫ్లిప్ అయ్యాడు సార్ అని కూడా ఆ విషయం చెప్పింది. తర్వాత సీతను పిలిచినప్పుడు సీత వచ్చేసి నబిల్కి హీరో ఇచ్చింది. ఏమని చెప్పిందంటే బిల్డింగ్ టాస్క్లో సూపర్ ఆడాడు సార్, సారీ నబిల్, ఆ రోజు తనకి చేయి బాగాలేదన్న విషయం గుర్తులేక నబిల్ని పంపించాను సార్ నేను గేమ్కి, అయినా సరే 3 గంటలు నాన్ స్టాప్గా అట్లా ఆడుతూనే ఆ కుడి చేయికి పెయిన్ ఉందని ఎడమ చేత్తో ఒక్క చేత్తో చాలా 3 గంటలు అంటే 3 గంటలు ఉన్నాడంటే నాగార్జున గారు కూడా అన్నారు మీ ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నాను బాబు, 3 గంటలు అట్లా దాన్ని పట్టుకుంటూ చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీరు చేశారని చెప్పేసి నాగార్జున గారు మళ్ళీ క్లాప్స్ కొట్టారు. తర్వాత జీరో ఎవరంటే నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే ఫ్లిప్ అవుతాడు, అక్కడ ఒక మాట చెప్తాడు ఇక్కడ ఒక మాట చెప్తాడు, నాకు నచ్చలేదు సార్ అని చెప్పేసి నిఖిల్కి జీరో ఇచ్చేసింది. తర్వాత నాగార్జున గారు పృథ్వీని పిలిచినప్పుడు పృథ్వీ వచ్చేసి నబిల్కే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, నాతో పాటు 3 గంటలు చాలా అంటే చాలా కష్టపడి నిలబడ్డాడు సార్, సో హీరో ఇంప్రూవ్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. మణికంఠకి ఫ్లిప్ ఏంటంటే అబద్ధాలు ఆడతాడు అంటే అబద్ధాలు నాకేం అర్థం కావట్లేదు అని అంటే అదే సార్ ఇలా ఇలా చెప్పడం, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పడం అంటే అది చాలా పెద్ద మాట అని నాగార్జున గారు అంటారు. తనకు క్లారిటీ ఉండదు సార్, అక్కడ ఒక మాట ఇక్కడ వచ్చితే అది నాకు అబద్ధం కింద లెక్కే అంటే అవునవును మైక్ కూడా విసిరేస్తున్నావు చూసుకో అని చెప్పేసి నాగార్జున గారు కొంచెం ఫ్లిప్ అవుతున్నావు అని చెప్పేసి మణికంఠ అన్నప్పుడు సార్ నాకు నేనే అర్థం కావట్లేదని పాపం మణికంఠ అన్నాడు. జాలేసిందండి మణికంఠ, అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటాడు కానీ మరి ఎందుకు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడో అర్థం కావట్లేదు మనకి. సో మణికంఠ సార్ నాకు నేనే అర్థం కావట్లేదు సార్ అని కానీ నీకు నువ్వే అర్థం కావట్లేదు సరిపోయింది పో అని చెప్పేసి నాగార్జున గారు కూడా నవ్వారు. తర్వాతకు వచ్చేసి సోనియాని పిలిచినప్పుడు సోనియా ఏం చేసిందంటే విష్ణు నా తర్వాత 9 మంది అయిన తర్వాత మామూలుగా కావాలని సోనియాని లేపారు ఇక్కడ నాగార్జున గారు. ఏమని అడిగారంటే నువ్వు విష్ణు అడల్టరీ కామెడీ అన్నప్పుడు అంత ఫీల్ అయ్యావే, మరి నువ్వు యష్మిని అన్నావు కదా, యష్మిని ఏమన్నావు, నువ్వు నన్ను వాళ్ళిద్దరినే చూడకు నన్ను కూడా చూడు అని అన్నావు, దానిలో అర్థం ఏంటి అని అడిగారు అనమాట. సో ఇది అందరి మనసులో ఉన్న డౌటే కదండి. సో అప్పుడేమంది నువ్వు నిఖిల్ని వాళ్ళని చూస్తున్నావు అన్నట్టు మాట్లాడింది కదా. సో ఆ విషయాన్ని అడిగినప్పుడు ఏమ్మా యష్మి నీకు కూడా అలానే అనిపించింది అంటే అవును సార్ నాకు కూడా అనిపించింది అనగానే పృథ్వీని నిఖిల్ని అడిగినప్పుడు లేదు సార్ తన కాంటాస్ట్ అది కాదు, తన కాంటెక్స్ట్లో వేరే ఉంది, నువ్వు నాగేం వాళ్ళిద్దరి ముందు పెట్టుకుని ఆడుతున్నావు వాళ్ళిద్దరి ముందు పెట్టుకుని ఆడుతున్నావు అని అనేసరికి లేదు వాళ్ళ గేమే కాదు నా గేమ్ కూడా చూడు అంది అనగానే సీత అనమాట సారీ ఇలా ప్రేరణ ఇలానే సార్ వీళ్ళంతా వెనకేసుకొస్తారు అందుకే మాకు నచ్చలేదు సార్ అనగానే చూసారా నిఖిల్ మీ టీం అంటే వీళ్ళకి నచ్చట్లేదు, అందులోనూ ఒకటి గమనించుకో నీ టీంకి ఎవరు కూడా రాలేదు అనగానే మీ అందరికీ అక్కడ సెల్ఫిష్గా అవుతుందని అనిపించి మీరు వెళ్ళలేదు కదా అంటే అందరూ ఎస్ సార్ అంటారు. చూసావా హౌస్ మొత్తం యునానిమస్గా అంటుంది నిఖిల్ చూసుకో అన్నప్పుడు ఈరోజు మొత్తం కూడా నిఖిల్కే పడ్డాయండి ఎక్కువ. సో నిఖిల్ వచ్చేసి సార్ నన్ను కరెక్ట్ చేసుకుంటా అని చెప్పాడు. సో ఇట్లా సోనియాను యష్మి విషయం అడిగినప్పుడు నేనైతే ఆ కాంటెక్స్ట్లో చెప్పలేదు సార్, నా మైండ్లో అయితే అది లేదు, తర్వాత నెక్స్ట్ డే కూడా వెళ్ళి క్లారిటీ చెప్పాను అని అంటే యష్మి చెప్పిందా అంటే సార్ నేను అప్పటికే అదేదో నామినేషన్ టైంలో చెప్తే నేను అంగీకరించేదాన్ని, తర్వాత నేను ప్రేరణతో కూడా అన్న చూసావా ఇది అలా ప్లేట్ పేరాయిస్తుంది అన్నప్పుడు అట్లనే యాస్టీస్గా చేసింది సార్, తన మీనింగ్ అయితే నాకు అర్థం కాలేదు, నాకు అది నచ్చలేదు అని చెప్పి యష్మి కూడా అంది. సో చూడమ్మా సోనియా నీకు అలా అనిపించినప్పుడు ఇది కూడా తప్పే అన్నప్పుడు సార్ నేనైతే ఈ విషయంలో అగ్రి అవ్వను సార్, నేనైతే కావాలని అనలేదు, నన్ను ఊరికి వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడుతుంది అన్నప్పుడు నేను ఆడాను మాకు కనిపించలే, నువ్వు వాళ్ళిద్దరినే కాదు నన్ను కూడా చూడన్న కాంటెస్ట్లో అన్నాను కానీ తప్పుగా అయితే ఏమనలేదని సోనియా చెప్పుకుంది. సో తర్వాత వచ్చేసి విష్ణుని లేపారు. విష్ణుని ఏమన్నారంటే ఎవరికి హీరో అంటే ఎవరు జీరో అంటే అసలైతే పృథ్వీ కన్నా కూడా నాకు ప్రేరణ అనే హీరోలాగా అనిపించింది, ఒక చాలా సపోర్ట్ ఇచ్చింది అని అన్నప్పుడు
ప్రేరణకి విష్ణు వచ్చేసి సీతకి ఇచ్చేస్తుంది. తర్వాత సోనియాకి 0 ఇస్తుందండి. ఎందుకు ఇచ్చావు 0 అన్నప్పుడు, సారీ సోనియా గారు మీరు పృథ్వీని అంటే, ఇక్కడ పృథ్వీ ఎందుకు వచ్చాడమ్మ మధ్యలో అనగానే, అది సార్ పృథ్వీని చాలా బాగా చూసుకుంటారు సోనియా గారు, సో అందుకని క్షమించమని అంటున్నా అని చెప్పేసి అంటారు. సో తర్వాత సోనియాకి 0 ఇచ్చేసింది, తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పింది. తర్వాత యష్మిని లేపారు నాగార్జున గారు. లేపి యష్మి హౌస్లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు, సార్ నేను ఆ విషయంలో కావాలని లేదు అని అంటే, మరి సోనియా ఎలా అయితే తన ఇంటెన్షన్ అది కాదన్నప్పుడు, ఇక్కడ నీ ఇంటెన్షన్ కాదని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, మరి సోనియాది అక్కడ కరెక్ట్ అయితే నీది కూడా కరెక్టే కానీ కొంచెం అక్కడ కొంచెం ఈక్వల్ చేయాలని చూసారు. యష్మి వచ్చేసి మణికంఠ ఐఎమ్ వెరీ సారీ మణికంఠ అని సారీ చెప్పేసింది. సో అక్కడ ఈరోజు సోనియా వీడియోలు చూపించారు, యష్మి వీడియో చూపించారు. ఎందుకంటే ఈ హౌస్లో ఎంతమంది బాయ్స్ అన్నప్పుడు లెక్కేస్తున్నప్పుడు మణికంఠ బాయ్స్లోకి రావడని అన్నది కదండి. సో ఆ విషయాన్ని అందరూ బయట కూడా ప్రేక్షకులు అందరూ ఈ పాయింట్ అడిగితే బాగుండు అనుకున్నారు కదా. సో అదే పాయింట్ని నాగార్జున గారు అడిగారు. ఓకే, నాగార్జున గారు బిగ్ బాస్ చూస్తున్నారు అని అనిపించింది. సో తర్వాత బ్రేక్లో వచ్చేసి సోనియా వెళ్ళి బ్రేక్ తీసుకున్నప్పుడు సోనియా వెళ్ళి వీళ్ళందరిని అడుగుతూ ఉంటుంది, ఎందుకు మీరు అలా నెగిటివ్గా తీసుకున్నారని. పాపం తను మంచిగా కన్విన్స్ చేయాలని చూసింది కానీ అక్కడ సీత రెచ్చిపోయిందండి. సో ఇక్కడ మళ్ళీ నాగార్జున గారు నిఖిల్నే తిట్టారు. ఏం నిఖిల్ నువ్వు వెళ్ళి నీకు సపోర్ట్ కావాలా, నువ్వు వెళ్ళి మాట్లాడలేవా అంటే, లేదు సార్ అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగిందని సోనియా చెప్తుంది అంటే, లేదు నీది నువ్వే చెప్పు అని అన్నారు. తర్వాత లాస్ట్కి నిఖిల్ని అడిగినప్పుడు హీరో వచ్చేసి నబిల్కి పెట్టాడు, మణికంఠని విలన్ 0గా పెట్టాడు. సో ఎక్కువగా మణికంఠకి 0లు రావడం వల్ల ఈసారి నామినేషన్స్లో డేంజర్ జోన్లో ఉన్నట్టు అని చెప్పారు నాగార్జున గారు. సో నబిల్కి ఎక్కువగా హీరో రావడం వల్ల ఏం చెప్పారంటే, నిఖిల్ స్టోర్ రూమ్కి వెళ్ళు అనగానే నిఖిల్ స్టోర్ రూమ్కి వెళ్ళాడు. సో స్టోర్ రూమ్ నుంచి మంచి కబాబ్ వచ్చిందండి, పండగ చేసుకో నబిల్ అనిపించింది. సో నీ కళ్ళలో వచ్చిందే, నువ్వు సౌదీ అరేబియాలో కబాబ్ తింటూ ఉంటే నిఖిల్ డిస్టర్బ్ చేశాడు కదా అని ఇప్పుడు నిఖిల్తోనే ఇప్పించా అని చెప్పేసి అన్నారు. నిఖిల్ కూడా వెళ్ళి హగ్ చేసుకుంటాడు నబిల్ని. సో మంచిగా నబిల్ కబాబు తీసుకున్నప్పుడు ఆయనక వీళ్ళందరూ మాకు అన్నప్పుడు, సరే నీ ఇష్టమైతే షేర్ చేసుకో అని చెప్పారు నాగార్జున గారు. సో తర్వాత ఏం చేశారంటే, సేవింగ్లో ఉన్న వాళ్ళు నిలబడమన్నారు, మణికంఠన్ మాత్రం డేంజర్ జోన్లోనే ఉన్నానని చెప్పేశారు. సేవింగ్లో ఉన్న వాళ్ళందరూ నిలబెట్టినప్పుడు ఫోమ్ టాస్క్ ఆడారు కదండి. సో అదే ఫోమ్తో ఇక్కడ ఎవరిదైతే సేవింగ్ ఉంటుందో ఆ ఫోమ్ని ఇలా రబ్ చేసినప్పుడు సేవ్ అన్సేఫ్ అని వస్తుంది. సో అలా ఈరోజు నబీల్ ఒక్కడే సేవ్ అయ్యాడండి, మిగతా అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇదండి ఈరోజు జరిగిన టాస్క్, ఈరోజు ఎపిసోడ్. సో మొత్తం కూడా నిఖిల్ సోనియా వీళ్ళిద్దరి మధ్యనే కడిగి పారేశారు ఈరోజు నాగార్జున గారు. సో రేపటి ఎపిసోడ్లో మనకు తెలిసిందే కదండి న్యూస్, సోనియా ఎలిమినేట్ అయిపోయింది అని. సో మణికంఠ ఏమో జైలుకి వెళ్ళిపోతున్నాడు, సోనియా ఏమో ఎలిమినేట్ అయిందని తెలిసింది. రేపు ఎపిసోడ్లో మరి సండే ఫండేలో మనకి క్లారిటీగా తెలుస్తుంది. సో ఎనీవేస్ ఈరోజు అయితే మొత్తం కడిగి పారేశారనిపించింది, పర్లేదు బాగానే అనిపించిందండి ఈ ఎపిసోడ్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.